ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని పోవాలి. మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీలో అనధికార వాణిజ్య కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ కాలనీ నివాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఖత్తర్ చాయ్వాలా షాప్ను తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. రద్దీ, శబ్ద కాలుష్యం, భద్రతా సమస్యల కారణంగా నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు కోరారు. మాకు అంటే ఎలా అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బైక్స్ అడ్డమైపోయి అందులో మా హస్బెండ్ కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఎటు వెళ్ళిపోతుంటే ఏ బైక్ వస్తుందో కూడా తెలియదు. అందులో అన్ని నిలబడి ఉండటం వలన మాకు పక్క నుంచి రావడానికి కూడా అవకాశం కలగటం లేదనమాట. అందుకని చెప్పేసి మేము దీని గురించి ఇప్పుడు ఇట్లా మెయిన్ అంటే residential one is totally painful experience to have, especially when you have aged parents at home. My father is 75. He is immobile and the only scope of entertainment for him is the balcony facing the road. Since this place has started, we are not able to make my father sit in the balcony because of the smoke that we experience. Smoke smell enta strong undante edo ma intlone evaro vachi smoke chesnattu untundi kaadu adi maaku telusu kaani idi ma duty kaadu adi enti kanukodaniki maaku avasaram kuda ledu. It's none of our business. అది చాయ్ క్రౌడ్ అయితే కాదు. రేపు పొద్దున ఈయన జ్యూస్ అమ్మినా సరే అదే క్రౌడ్ వస్తుంది, రేపు పొద్దున పాలు అమ్మినా అదే క్రౌడ్ వస్తుంది. సో వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద క్రౌడ్ విచ్ ఇస్ కమింగ్ హియర్, విచ్ ఈస్ కేటరింగ్ టు. వేరే చోట ఎక్కడ చూడండి ఆ క్రౌడ్ ఉండదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది పెట్టినప్పటి దగ్గర నుంచి ఇంత ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చాలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. లేడీస్ కు అందరు కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టుగా 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు.